గత 8 ఏళ్లలో తనకు ఒక్క పదవి లేదని రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కోరారు. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకిస్తే గెలిచేవాడినని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు విహెచ్. టికెట్ విషయంలో తనకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న కురియన్ కమిటీ తొలుత ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును కలవాలన్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు విహెచ్. జట్టు సభ్యుడైన హైదరాబాద్ సిరాజ్కు ఇంటి స్థలం ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. దేశంలో క్రికెట్కు మంచి క్రేజీ ఉందని, తెలంగాణలో క్రీడలను సీఎం ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రంలో హైదరాబాద్లో తప్ప ఎక్కడ క్రికెట్ స్టేడియం లేదని, ఏపీలో 12 ఉన్నాయని తెలిపారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో స్టేడియం నిర్మాణానికి 12 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. గతంలో క్రీడలను కేటీఆర్ ప్రోత్సహించలేదని, ఎకరం భూమి కూడా కేటాయించలేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో క్రీడలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని, రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు విహెచ్.